హలో అన్న, మీ పేరేనా? రవి. సార్, ఏపీలో ఎన్నికలు వస్తున్నాయి, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? పక్కాగా టీడీపీ వస్తుంది ఈసారి. ఎస్. ఎందుకు టీడీపీ రావాలనుకుంటున్నారన్న? ఎందుకంటే వైసీపీ యొక్క ఫెయిల్యూర్స్ని అందరూ చూశారు కాబట్టి ఏపీ ప్రజలు ఇంకోసారి కానీ ఓటు వస్తే ఆధార్ కార్డు చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది, తెలంగాణకో కర్ణాటకకో సంథింగ్ ఏదైనా. పథకాలు, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క పేదవాళ్ళకి మేము ఇస్తున్నామని వాళ్ళు గర్వంగా చెప్తున్నారు కదా వైసీపీ వాళ్ళు. మరి ఎందుకు నెగిటివిటీ వచ్చిందంటారు? అంటే టీడీపీ వాళ్ళు కావాలనే సోషల్ మీడియాలో అలా పోర్ట్రేట్ చేస్తున్నారు అంటున్నారు. యాక్చువల్గా నేను టీడీపీ పార్టీ అని కాదు కానీ బ్రో, యాజ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ చెప్తున్నా, ఆ పథకాలు ఇచ్చి అందరినీ సోమరబోధం చేశాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, ఒక క్యాపిటల్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపిటల్ అజైన్ చేసుకోలేదు, ఐటీ కంపెనీస్ని తీసుకురాలేదు. ఎడ్యుకేషన్ వాళ్ళకి పథకాలు వేస్తున్నాడు కానీ అటు వాళ్ళు యూజ్ అయిన తర్వాత ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడ జాబులు చేయాలి? 3 క్యాపిటల్స్ బెటర్ అంటారా, ఒక క్యాపిటల్ బెటర్ అంటారా? ఒక క్యాపిటల్ బెటర్ బ్రో. కానీ ఫ్యూచర్లో మళ్ళీ రాబోయే కాలంలో మరి అంటే స్టేట్ డివిజన్ అయ్యే ఛాన్స్ ఉంది, ఒకటే చోట డెవలప్మెంట్ అవుతాయి అంటున్నారు కదా వాళ్ళు వైసీపీ వాళ్ళు. క్యాపిటల్ అనేది ఒకటే ఉంటుంది. ఆ క్యాపిటల్ని పట్టుకుని ఆ రీజనల్గా మొత్తాన్ని ఏపీ స్టేట్ మొత్తాన్ని డెవలప్ చేసుకుంటారు. హైదరాబాద్ ఒకటే కదా తెలంగాణకి క్యాపిటల్, 4-5 లేవు కదా. ఇండియాలో ఎక్కడ ఉన్నాయి? ఇండియాలో ఏ స్టేట్కి ఉన్నాయి? సో అదంతా రాంగ్ డెసిషన్. కొన్ని 3 క్యాపిటల్ పెట్టి ఏమైనా డెవలప్ చేశాడా? ఇప్పటికీ ఒక అమరావతి లేదు, వైజాగ్ లేదు, ఇంకోటి కర్నూలు అనుకుంటా కదా, అది కూడా లేదు. ఇంకోట ఇప్పుడు పోలవరం అనేది ఎందుకు ఇంకా ఎవరు కట్టించలేకపోతున్నారు, దాన్ని ఫినిష్ చేయలేకపోతున్నారు? గతంలో చంద్రబాబు నాయుడు గారు 5 years చేశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 10 years నుండి అది అలాగే ఎందుకు ఉండిపోయింది? అది ఇప్పుడు ఎప్పటికప్పుడు ప్రభుత్వం మారుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ మారింది కదా, ఎప్పుడో కాంగ్రెస్ టైంలో స్టార్ట్ చేస్తున్నట్టున్నది అది. సో అది నాకు అంత ఐడియా లేదు దాని గురించి. ఈసారి మంగళగిరి నుండి నారా లోకేష్ గారు పోటీ చేస్తున్నారు కదా, లాస్ట్ టైం ఓడిపోయారనే, ఈసారి గెలిచే అవకాశం ఉందా? కంపల్సరీగా గెలుస్తాడు ఈసారి. ఆ లోకేష్ విన్ అవుతారు ఇక్కడ. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమంటారన్న? పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు కదా ఆయన. 90% సైన్సెస్ ఎక్కువనే అన్న, గెలుస్తారు. ఈస్ట్ వెస్ట్ ఈజీగా ఈసారి టీడీపీ జనసేన సీట్లు వస్తాయి. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసుకుంటే బెటరు, రాజకీయాలకి పనికిరారు అంటున్నారు. లేదు, రాజకీయాలు ఉండొచ్చు, సినిమాలు చేసుకోవచ్చు, రెండింటికి ఎలిజిబుల్ అయినా. అంటే బీజేపీకి 10 సీట్లు ఇచ్చారు ఈసారి పొత్తులో భాగంగా. అంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అనేది 0 ఓట్ బ్యాంక్ ఉంది, ఏమి ధీమాతో వాళ్ళకి 10 సీట్లు ఇచ్చారు అనుకోవచ్చు. వాళ్ళు చేస్తున్న పెద్ద మిస్టేక్ అదే. టీడీపీ జనసేన కూటమిలో బీజేపీకి 10 సీట్లు ఇవ్వడం అనేది చాలా తప్పు. అంటే మైనారిటీ ఓట్లు అక్కడ పడవు, అలాగే చాలా మంది అంటే ఆ సీట్లు కోల్పోయే అవకాశంగా ఉందంటున్నారు కదా. ఉంది, కంపల్సరీగా ఉంది. 10 సీట్లలో ఒకటి కూడా వస్తుందో రాదో నమ్మకం లేదు. జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది పాసిబుల్ అవుతుందంటారా ఆంధ్రాలో? అవుదన్నా, అసలు 50-60 దాకా ఆగిపోతారు అంతే. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, టీడీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? జగన్మోహన్ రెడ్డికి 45-50 వస్తాయి, రిమైనింగ్ జనసేన టీడీపీ వస్తాయి. ఓకే, థ్యాంక్స్ సార్. యా, ఓకే బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.